పొదరిల్లు సీరియల్‌కి ప్రమోషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో చేస్తా ఉంటారు. అసలు సీరియల్ చరిత్రలో కాదు కదా! టెలివిజన్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఈ సీరియల్ ప్రమోషన్ చేసినంత ఏ సీరియల్‌కి చేయలేదు, యా ఛానెల్‌లో చేయలేదనేసి మనమైతే బల్ల గుద్దైతే చెప్పొచ్చు. అసలు ఏం జరుగుతా ఉంది ఏమనేసి తెలుసుకుందాం. అలాగే స్టార్ మా చేసిండే అతి పెద్ద బిగ్ మిస్టేక్ ఒకటుంది. ఆ బిగ్ మిస్టేక్ ఏంది అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. వీడియోనైతే చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. చక్రి మహాలక్ష్మి పెళ్లి జరిగితే చూడాలనేసి ఎంతమంది అయితే వెయిట్ చేశారో అంతమంది సంక్రాంతి ఫెస్టివల్లో కూడా నెంబర్ 1 ఛానల్లో నెంబర్ 1 సీరియల్‌గా అయితే నిలిచింది. సంక్రాంతి ఫెస్టివల్‌లో ఏ సీరియల్‌కు ఆశించిన దానికన్నా ఒక్క సీరియల్ కూడా టీఆర్‌పీ పెరిగిన అనుభవమే లేదు. అలాంటి టీఆర్‌పీ పెంచుకొని మరి చక్రిని మహాలక్ష్మి చూడాలనేసి ఎంతమంది ఆతృతగా ఎదురు చూసారు. మనకు నిన్న టీఆర్‌పీ రేటింగ్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎవరైనా చూడకుండా అంటే మన కామెంట్ ట్యాబ్‌లో టీఆర్‌పీ రేటింగ్స్ వీడియో ఉంది. వాచ్ చేయండి. పొదరిల్లు ద బెస్ట్. అలాంటి పొదరిల్లు సీరియల్‌ని టైము స్లాట్ అనేది ఎంత డిసప్పాయింట్ చేస్తుందంటే పీపుల్స్‌ని అంత డిసప్పాయింట్ చేస్తుంది. ఈరోజు ఎంత ప్రమోషన్స్ అన్నా చేయని, ఎంత హైప్ అన్నది తీసుకురాని ఖచ్చితంగా 8 నెలల లోపల సీరియల్ అనేది ఖచ్చితంగా టైమ్ స్లాట్ చేంజ్ అవ్వక తప్పదు కాబట్టి ఆ టైమ్ స్లాట్‌లో మాకేమి అనేసి చాలా ఆడియన్స్ అయితే పక్కకి వెళ్ళిపోయారనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కానీ వీళ్ళు ఆ ఆడియన్స్‌ని కూడా ఎలాగైనా సరే గెయిన్ చేసుకోవాలనేసి వీళ్ళు అసలు సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ మనకి టెలికాస్ట్ కాకముందే మన ప్రేక్షకులకైతే వాళ్ళు స్పెషల్ షో పెట్టి ఒక ఫంక్షన్ అరేంజ్ చేసి అక్కడ పెట్టడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు చక్రి మహాలక్ష్మిలా ఎంగేజ్మెంట్ పెళ్లి జరిగింది. పెళ్లి రిసెప్షన్ అయితే మళ్ళొకసారి అయితే గ్రాండ్గా అయితే చేస్తా ఉంటారు. మ్యాక్సిమం అతిరథ మహారథులంతా వస్తా ఉంటారు అనేసి తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ అయితే ఇన్విటేషన్ అంటే మనం పత్రిక ఎలాగైతే ఇస్తామో మా పెళ్ళికి రండి, మా ఇంట్లో పెళ్ళికి, మా ఇంట్లో శుభకార్యాలు రండి అనేసి మనం ఎలాగైతే పత్రికలు ఇస్తామో అదేవిధంగా ప్రతి ఒక్కరికి మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రతి ఒక్క సీరియల్ యాక్టర్స్కి, హీరోయిన్కి, హీరోకి పోయాయనేసి అయితే తెలుస్తుంది. వాళ్ళలో కొంతమంది పేర్లు అయితే మనకు డిస్ప్లే కూడా చేశారు. వాళ్ళు ఆ కొంతమంది పేర్లు ఏమున్నాయనేసి మీకు చెప్తాను. ఇక్కడ వచ్చి బాలు అండ్ మీనాకైతే వచ్చింది. అలాగే సిద్ధు ప్రేరణకైతే వచ్చింది. అది అయిపోయిన తర్వాత రాధాకృష్ణకైతే వచ్చింది. అంటే నువ్వు లేక నేను లేనన్న సీరియల్లో వాళ్ళకు అయితే వచ్చింది. అలా అయిపోయిన తర్వాత దేవా మిథునాకైతే వచ్చింది. అది అయిపోయిన తర్వాత కార్తీక్ అండ్ దీపాకి వచ్చింది. అది అయిపోయిన తర్వాత సిద్ధార్థ్ అండ్ ప్రేరణ చెప్పేశాను. మ్యాడీ మధ్యకు వచ్చింది. చిన్ని సీరియల్లోకి వచ్చింది. అది అయిపోయిన తర్వాత రామరాజు అండ్ ఫ్యామిలీకి వచ్చింది. మ్యాక్సిమం అన్ని ప్రైమ్ టైమ్ సీరియల్స్కి ఇదైతే వెళ్ళింది. ఎంతమంది వస్తారో ఏమనేసి మనం అయితే చూడాలి. మీరు కూడా చూడాలనుకుంటే అడ్రస్ అయితే చెప్తాను. శ్రీ లక్ష్మీ గ్రాండ్ ఫంక్షన్ హాల్ అంట, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ అంట. 25th at 6 PM అయితే మీరు 5 PM అక్కడైతే రీచ్ అయినారంటే మీరు డైరెక్ట్గా అందరు యాక్టర్స్ని చూసి ఆనందపడచ్చు. మనం అయితే హైదరాబాద్ లేం కాబట్టి మనం అయితే వెళ్ళలేము. నేను బెంగళూరులో ఉన్నాను, మనకు అంత కుదరట్లేదు. ఈ సీరియల్ని చూసి ఇంకా చాలా సీరియల్ ఇదే దారిలో వెళ్తాయనేసి నేనైతే అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే ప్రతి ఒక్క సీరియల్కి మంచి హైప్ తీసుకొచ్చారంటే సినిమాలు ఎలాగైతే ప్రమోట్ చేస్తుంటారో అదేవిధంగా సీరియల్ కూడా జనాల్లోకి అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. ఈ గ్రాండ్ ఓపెనింగ్ గ్రాండ్ రిసెప్షన్ని మనకు టీవీలో కూడా టెలికాస్ట్ చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక ఫంక్షన్ అయితే చేశారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు కదా. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ కనీసం సోషల్ మీడియాలో కూడా రిలీజ్ చేయకపోవడం అనేది డిసప్పాయింట్ అయితే చేసింది. అక్కడ ఏం జరిగిందని మనకైతే తెలియదు అసలు. జస్ట్ మనం ప్రోమో చూసి ఓకే తూతు మాత్రంగా ఏదో చేశారనేసి మనం అయితే అనుకున్నాం. అలా కాకుండా ఇక్కడ చక్రి మహాలక్ష్మి రిసెప్షన్ మనకు కళ్ళకు కట్టినట్టు వాళ్ళు ఎలా ఉండరు, వాళ్ళ ఎంట్రీ ఏమి, ఎవరు వస్తూ ఉంటారు, ఎవరు వచ్చారు అనేసి మనకు చూపిస్తే బాగుంటుంది. ప్రమోషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే చేస్తూ ఉంటారు. ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం మంచి టీఆర్పీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మన స్టార్ మాలో పొదరిల్లు సీరియల్ 9:30 నుంచి చేంజ్ అవుతుంది. అక్కడ 8:30 కానీ వేసింటే మాత్రం సీరియల్ బ్లాక్ బస్టర్ అయ్యిండేది. 8 PMలో ఉండే కార్తీక్ దీపంకి అలాగే గుండెండు 3 గంటలకి మంచి పవర్ ప్యాక్ వచ్చిండేదని నా పర్సనల్ ఫీలింగ్. కానీ 9:30 లేసి ఎందుకో స్టార్ మా అయితే బ్యాడ్ డెసిషన్స్ అయితే తీసుకుంటా ఉందని నాకు అనిపిస్తుంది. మీకే అనిపిస్తుంది టైం చేంజ్ విషయంలో? కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోతాను, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.